హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈ రోజుతో బ్రే వైట్ చనిపోయి ఒక సంవత్సరం అయిపోయి. వి మిస్ యూ బ్రే వైట్. నిజంగా చాలా చాలా మిస్ అవుతున్నాం లో నుండి. నిజంగా ఫస్ట్ ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో గ్రేసన్ వాలర్ షో అవుతుంది. గ్రేసన్ వాలర్ షోలో కోడి రోడర్స్ ని పిలుస్తారు. నాకు బేసిన్ బెర్లిన్ లో మ్యాచ్ ఉంది అనుకుంటా మాట్లాడుతున్నా కానీ అప్పుడే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనుకుంటా కెవిన్ ఓవెన్స్ వచ్చి ఇక ఇద్దరు కలిసి గ్రేసన్ వాలర్ ఆస్టన్ థియరీ పైన అటాక్ చేస్తారు. చాలా అంటే చాలా డేంజర్ గా ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఆ అటాక్ తోటే ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది వీళ్ళ నలుగురి మధ్యగా. చాలా అంటే చాలా డేంజరస్ గా ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎల్ఏ నైట్ వర్సెస్ శాంతోస్ కబార్. వీళ్ళిద్దరి మధ్య WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఎల్ఏ నైట్ గుద్దేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. ఎల్ఏ నైట్ అండ్ స్టిల్ WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేసుకుంటారు. చూడండి ముగ్గురు ఎత్తుకొని ఎట్లా పడేస్తున్నారో. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఓర్ నాయను జాడే కార్గిల్ గారి పవర్ చూడండి. చాలా డేంజరస్ బాడీతో వచ్చింది ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఇక నయోమి కూడా ఏం తక్కువేం కాదనుకో. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టింది. ఒక్కొక్కళ్ళని చితక్ కొట్టేసింది. నిజంగా పెద్ద పెద్ద బుగ్గలతోటి పెద్ద పెద్ద బ్రెడ్లతోటి కళకళలాడుతున్నారు వీళ్ళు. నయోమి గుద్ది ఈ మ్యాచ్ ని గెలిపిస్తుంది. నిజంగా ఈ మ్యాచ్ ని ముగ్గురే గెలుచుకుంటారు. ఈ ముగ్గురు డ్రెస్లను చూడండి. కింద ఒక ఆమె వేసుకున్న డ్రెస్ లాగానే ఉంది. నిజంగా ఈమె ఎవరు నాకు తెలియదు, కానీ ఈమె డ్రెస్ వాళ్ళ డ్రెస్ సేమ్ టు సేమ్ అనమాట. ఈమె ఒలింపిక్స్ ఛాంపియన్ ఏమో, అంత ఐడియా నాకు లేదు నిజంగా. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఎంట్రీ ఇస్తారు ద డబ్బా బ్లడ్ లైన్. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సోలో సోకోయా ఇలా మాట్లాడతాడు. బేసిన్ బెర్లిన్ లో జరగబోతుంది WWE అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. నేను మళ్ళీ WWE అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్ ని గెలిచి చూపిస్తాను. బ్లడ్ లైన్ లో మరొకసారి WWE అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని తీసుకొని వస్తాను అని అంటున్నాడు సోలో అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత జేకబ్ ఫాతుగానికి ఏమైందో, జేకబ్ ఫాతుగాన్ దగ్గర ఉన్న బెల్ట్ ని, ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని టాంగా లోవాకి ఇచ్చేస్తాడు. అదేందో నాకు అర్థం కాలేదు. నిజంగా నాకు అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. నిజంగా కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడి రోడ్స్ ది అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది బేసిన్ బెర్లిన్ లో. ఆ బేసిన్ బెర్లిన్ లో ఎంట్రీ ఇస్తారు వీళ్ళు ద బ్లడ్ లైన్. రోమన్ రైన్స్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది బేసిన్ బెర్లిన్ లో. నిజంగా వేరే లెవెల్లో ఉంటది. వీడేంద్ర బై సేమ్ టు సేమ్ పాల్ హెమెన్ లాగానే దండేసి దండం పెడుతున్నాడు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎరినా నుండి జేకబ్ ఫాతుగాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళు నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఇక నలుగురికి నలుగురు గుద్దేసుకుంటారు. WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ బెల్ట్ కోసం కొట్టుకుంటారు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి జేకబ్ ఫాతుగాడు వచ్చి గుద్దేస్తాడు. ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో జేకబ్ ఫాతు అటాక్ తోటి నిజంగా ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ని రిటైన్ అయిపోతారు టాంగాలో అండ్ టామాటోంగా. ఓర్ నాయనో గుద్దేసి దండం పెడతావేంద్రా బాబు. ఆ తర్వాత డిఐవై వస్తారు. డిఐవై వచ్చినా కూడా ఆ డిఐవై ని డిస్ట్రాయ్ చేసి పడేస్తారు బ్లడ్ లైన్ మెంబర్స్ వాళ్ళందరూ. ఆ తర్వాత మరొక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కోడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ. వీళ్ళ నలుగురు మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్టన్ థియరీకి గుద్దేస్తాడు కోడి రోడస్. ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ కూడా చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్ది లేపేస్తాడు ఆస్టన్ థియరీని అండ్ గ్రేసన్ వాలర్ ని ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ అండ్ కోడి రోడ్సే గెలుచుకుంటారు ఈ మ్యాచ్ ని. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కోడి రోడస్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు బెల్ట్ తోని కెవిన్ ఓవెన్స్. కానీ కోడి రోడస్ చూడంగానే బెల్ట్ తన చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాడు కెవిన్ ఓవెన్స్. నిజంగా కోడి రోడ్స్ కూడా అనుకున్నాడు నా పైన అటాక్ చేయడానికి వస్తున్నాడు వీడు అని అనుకున్నాడు, కానీ ఏం చెప్పలేకపోతాడు
కోడి రోడ్స్ ఇక మ్యాచ్ గెలిచిన సందర్భంలో కోడి రోడ్స్ చేయని కెవిన్ ఓవెన్స్ ఎత్తి ఇక పైకి ఎత్తుతాడు. ఓర్ నాయన ఓరి అమ్ము. డబ్ల్యూడబ్ల్యూఈ బేస్ ఇన్ బెర్లిన్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్. డబ్ల్యూడబ్ల్యూఈ బేస్ ఇన్ బెర్లిన్ కి చాలా టైం ఏం లేదు. 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిజంగా ఇప్పుడు వచ్చే శనివారం రోజున రాత్రి 8:30 డబ్ల్యూడబ్ల్యూఈ బేస్ ఇన్ బెర్లిన్ లైవ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సోనీ 10-1 ఇంగ్లీష్ లో, సోనీ 10-3 హిందీలో, సోనీ 10-4 తమిళ అండ్ తెలుగులో స్టార్ట్ అవుతాయి. డబ్ల్యూడబ్ల్యూఈ బేస్ ఇన్ బెర్లిన్ బేబీస్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. డోంట్ మిస్ ఇట్. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys.